100% అక్షరాస్యత సాధించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని ద్వారా నిరక్షరాస్యులైన యువత, వయోజనుల్లో అక్షర వెలుగులు నింపేందుకు కృషి చేస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం కర్నూలు జిల్లాలో అక్షర ఆంధ్ర కార్యక్రమ ఫలితాలను ఈ స్టోరీలో చూద్దాం. వయోజనుల్లో, యువతలో నిరక్షరాస్యతను తగ్గించి అక్షరాస్యతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 2029 నాటికి రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో 15 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న నిరక్షరాస్యులకు చదవటం, రాయటం, సంఖ్యాశాస్త్రం నేర్పిస్తూ ఈ అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీని కింద డిజిటల్, ఆర్థిక, జీవన నైపుణ్యాలను కూడా బోధిస్తారు. నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర వాటాగా 60%, రాష్ట్ర వాటాగా 40% ఉల్లాస్ నిధులు కేటాయించారు. రానున్న 3 ఏళ్లలో వయోజనులు 100% అక్షరాస్యులుగా చేయాలన్న లక్ష్య సాధనలో భాగంగా చదువుతో పాటు బ్యాంకింగ్, రవాణా, వ్యవసాయం, ఆరోగ్యం, పోషకాహారం, చిన్నారుల సంరక్షణ, ఆర్థిక అక్షరాస్యత తదితర అంశాలపై అదనంగా బోధిస్తారు. అధికారులు సైతం పురోగతిని నిరంతరం సమీక్షిస్తారు. కర్నూలు జిల్లాలో నిరక్షరాస్యులైన స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు అక్షరాస్యతపై తరగతులను నిర్వహించగా మొత్తం 1,62,000 మంది శిక్షణ తీసుకుని పరీక్షలు రాశారు. నేను బడికి పోతుండా, రాత్రి బడికి పోతుండా, బాగా సంతకం వేసుకున్నాను. ఇంతకుముందు బస్సుకు పోతుంటే బస్సు ప్రేజీ కనుక లేకుండా ఉంటే ఇప్పుడు బాగా కనుక్కుంటున్నాను. ఇప్పుడు బ్యాంకుకి పోతే కూడా బ్యాంకులో బాగా పొదుపు కడతాను. ఇంట్లో కూడా బాగా లెక్కలు చూసుకుంటాను, పొదుపు కట్టించుకుంటాము. రాత్రి బడి పెట్టడంగా బాగా ఉపయోగం పడుతుంది. జిల్లాలో మొత్తం అక్షరాస్యత రేటును ఒకసారి పరిశీలించినట్లయితే 57.6% ఉంది. అయితే కొత్తగా 1,62,000 మంది విద్యను అభ్యసించడంతో జిల్లాలో నిరక్షరాస్యత రేటు మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. వయస్సుతో నిమిత్తం లేకుండా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం కావటంతో ఎంతో సంతోషదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఎవరైతే వృద్ధులు కానీ, యువత కానీ కొంచెం పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. లైక్ పూలు అమ్ముకుంటారు, లేకపోతే కూరగాయలు అమ్ముకుంటారు, లేకపోతే ఎక్కడైనా పనికి వెళ్తారు. సో ఇలాంటి వాళ్ళందరూ చదువుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏజ్ నిమిత్తం లేకుండా, వయసు నిమిత్తం లేకుండా అందరూ కూడా వచ్చి ఈ బడుల్లో చదువుకోవాలి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిల్లా నుంచి 1,62,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఎక్సెప్ట్ ఒక 600 మంది తప్పితే మిగతా అందరూ కూడా పాస్ అయినారు. సో టోటల్గా మనకి దీనివల్ల లిటరసీ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంది. 100% అక్షరాస్యత సాధించే లక్ష్యంతో ప్రభుత్వం చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములవుతున్నారు.